హాయ్ అండి. అందరికీ నమస్కారము. ముందుగా బ్రహ్మర్షి పత్రి సార్, అమ్మ స్వర్ణమాల పత్రి అమ్మ దివ్య ఆశీస్సులతో మనము చక్కగా భావనా శక్తి అన్న బుక్ని చదువుకుంటున్నాము. ది పవర్ ఆఫ్ ఎమోషన్స్ అంటే మన ఎమోషన్స్, మన భావనలు, మన ఆలోచనలు బట్టే మన జీవితం ఉంటుంది అని. మరి దానిలో ఆశీర్వాదము అన్న పాయింట్ గురించి ఈరోజు చదువుకుందాం ఫ్రెండ్స్. మరి ఆశీర్వాదము అంటే దీవెన. ఆ దీవెన చాలా ప్రధానమైనది అందరికీ కూడా. మరి దాన్ని ఇంగ్లీష్‌లో బ్లెస్సింగ్స్ అంటే ఆ మాస్టర్స్ యొక్క బ్లెస్సింగ్స్, మరి గురువులందరి బ్లెస్సింగ్స్ మనకు ఉండబట్టికే ఈరోజు మనము ఎంత అద్భుతంగా జీవించగలుగుతున్నాము. ఆ బ్లెస్సింగ్స్ అన్నవి చాలా అందరికీ కూడా ఇంపార్టెంటు. అది ఆ ఆశీర్వాదం అన్నది చాలా ఉన్నతమైనది. అందుకే చెప్పారు ది పవర్ ఆఫ్ బ్లెస్సింగ్స్ అంటే అది ఆశీర్వాదం. దానికి కూడా ఒక ఎనర్జీ, ఆశీర్వాద శక్తి అని కూడా దాన్ని మనం చెప్పుకోవచ్చు. అసలు మరి ఈ ఆశీర్వాదము మనకెవరిస్తారు? మనం ఎవరికైనా ఇవ్వచ్చా అని మనం అనుకుంటే, మనం ఎవరి దగ్గర నుంచైనా పొందవచ్చు, మనం ఎవరికైనా ఇవ్వవచ్చు. ఎందుకంటే అహం బ్రహ్మాస్మి తత్వమసి అంటే ఇక్కడ దైవత్వపు చైతన్య సకలాలము మనం అందరము కూడా. ఇతర వస్తువులవని, వ్యక్తులవని, మరి ఏదైనా సరే ఆ దైవత్వపు చైతన్య సకలాలు కాబట్టి ఆశీర్వాదము మనం ఎవరికైనా ఇవ్వవచ్చు, ఎవరి దగ్గర నుంచైనా మనం పొందవచ్చు ఆ ఆ ఆశీర్వాదం యొక్క ఎనర్జీని. ఎప్పుడైతే అలా పొందుతూ ఉంటామో ఉన్నతంగా వృద్ధి చెందుతాము. కానీ మనకి ఒక అపోహ అన్నది ఉంటదట. ఏంటి అంటే ఒక మహనీయుడు, ఒక యోగి మాత్రమే ఆశీర్వదించాలి, అతనికే ఒక శక్తి ఉంటాది అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అందరం కూడా ఆ భగవంతుని యొక్క బిడ్డలమే. అందరూ కూడా ఇక్కడ భగవత్ స్వరూపులే. అందరూ కూడా దైవాంశ సంభూతులే. అందరము కూడా దివ్యత్వముతో ఉన్నవాళ్ళమే. ఇక్కడ ఏమి దైవత్వము లేనిది అన్నది ఏమీ కూడా లేదు. సర్వం కలివిదం బ్రహ్మ. అంతటా కూడా అనంతమైన శక్తి దాగి ఉంది. నువ్వు దైవానివే, నేను దైవాన్నే. అహం బ్రహ్మాస్మి. అందుకే మరి సార్ చెప్పారు. కానీ మనం ఏం చేస్తామంటే వాళ్ళకే ఉంటుంది, ఆ అర్హత మనకు ఉండదు అని ఇక్కడ మనం చెప్పుకుంటాం. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం ఎరుకలో లేకుండా కూడా ఉంటాం అన్నమాట. ఇక్కడ దైవత్వం కానిదంటూ ఏదీ లేదు. అందరికీ కూడా ఆశీర్వదించే శక్తి ఉంది. ఒక మహాపురుషులకు ఆ ఎరుకలోనికి తెచ్చుకున్న వాళ్ళకు తమ శక్తి తెలుసు కాబట్టి శక్తి పట్ల నమ్మకం వాళ్ళకు ఉంటుంది. కనుక వారి ఆశీర్వాద శక్తికి ఒక ఫలితం అంటే ఒక యోగి ఉన్నాడు. ఒక యోగి అంటే ఇప్పుడు మనమే ఎగ్జాంపుల్ తీసుకుంటే, మనం ధ్యానం చేయలేనప్పుడు అన్నిటికీ భయపడిపోతూ ఉంటాం, అన్నిటికీ బాధపడిపోతూ ఉంటాం. కానీ ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత అసలు దేనికి కూడా మనం నాకు అనంతమైన శక్తి ఉంది, నేను అన్నీ కూడా అద్భుతంగా చెయ్యగలను. ఆ యోగికి ఒక ధ్యానం లేని వాళ్ళకి అదే తేడా అనమాట. ఆ యోగి తన ఆశీర్వాద శక్తి ఆ విధంగా అతనికి ఫలితం ఉంటుంది. ఆ ఆశీర్వాదము హృదయపూర్వకంగా, ప్రేమపూరితంగా ఉంటదనమాట. ఒక యోగి ఎప్పుడైతే ఆశీర్వదిస్తారో మరి ఆ ప్రేమ శక్తి, ఆ ఆశీర్వాదం అంటే ప్రేమ, దానికి శక్తిని మించి ఏదీ కూడా లేదట. హృదయపూర్వకంగా ప్రేమతో ఎవరినైనా దేనినైనా ఆశీర్వదిస్తే అమోఘమైన ఫలితాలు ఉంటాయి. మనం హృదయపూర్వకంగా నిజంగా మనస్ఫూర్తిగా ఎవరైనా సరే ఒక బర్త్డేలకైనా, ఒక పెళ్ళిళ్ళకైనా మనం వెళ్ళేటప్పుడు వాళ్ళని మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే ఆశీర్వదిస్తామో మనస్పూర్వకంగా, ఆ బ్లెస్సింగ్స్ అన్నవి వాళ్ళకి ఖచ్చితంగా వెళ్తూ ఉంటాయి. మరి ఈ ఆశీర్వాదం అంటే మనం దేవుళ్ళ పటాల్లో ఉన్నట్లు కేవలము చేతితో ఇస్తారు, మరి నెత్తిన చేతుల్లోంచి ఇస్తారు అన్నది ఇక్కడ పొరపాటు. ఎందుకంటే నిరంతరము మన మాటల ద్వారా, మన ఆలోచనల ద్వారా, మన భావనల ద్వారా కూడా మనం అక్కడ ఆశీర్వదించవచ్చు. మరి ఇతరుల వస్తువులను, ఇతర విషయాలను మనం ఆశీర్వదిస్తాం. కానీ ఆశీర్వాదం నెగిటివ్‌గా ఉంటాయి. మరి వీటి కాలంలో కొన్ని మనకి ధ్యానం లేనప్పుడు కోపంతో ఉండడము, అనుమానంతో ఉండడం, భయముతో ఉండడము, ఇవన్నీ అవి ఆ పూర్వకాలంలో వాటిని ఏమనేవారంటే శాపాలు.
ఒక ఋషి కమండలంలో నీళ్లు జల్లి శాపం ఇస్తారు అని అనుకుందాం. మరి ఇస్తారు కదా వాళ్ళు. మరి మనకు గాని, ఇతరులకు గాని మనసా వాచా కర్మణ చెడు జరగాలని భావిస్తే ఆ శాపము మరి శుభాల్ని ఆశిస్తే అది ఆశీర్వాదము లేదా వరప్రసాదం. ఆ కమండలంలో నీళ్లు తీసి చల్లితే అది శాపంగా ఉంటది. అదే లేదా అది మీకు ఆశీర్వాదం కూడా మారుతూ ఉంటది. తదాస్తు అని కూడా అది వరప్రసాదంగా కూడా మార్చుకోవచ్చు. మరి మనల్ని మనము మరి ఇతరుల్ని ఆశీర్వదించకుండా శపించుకుంటున్నామో ముందు మనం చూద్దాం. ఎందుకంటే ఎవరికో మనం ఈ ఆశీర్వాదం ఇవ్వడం కాదు. ముందు మనల్ని మనము ఆశీర్వదించుకుంటున్నామో, లేదంటే మనల్ని మనం ఎలా ప్రతిరోజు కూడా మనకు మనమే తిట్టుకుంటూ ఉంటాం అనమాట ఎరుకలేని స్థితిలో. మరి మనం ఎలా ఆశీర్వదించుకుంటున్నామో, ఎలా శపించుకుంటున్నామో కొన్ని వాక్యాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. ఏంటంటే ఎలా అనుకుంటే అసలు నువ్వు వేస్టు, నువ్వు దేనికి పనికిరావు, మరి నువ్వు జీవితంలో బాగుపడవు, మరి అలాంటి మాటలన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటామన్నమాట. నువ్వు నాకింత చేసావు కదా, నువ్వు సర్వనాశనం అయిపోతావు, ఇలాంటి మాటలన్నీ మనం ఎరుకలో లేని స్థితిలో అలాంటి మాటలన్నీ మాట్లాడుకుంటాం అనమాట. ఏంటంటే వాడికి ఎంత అదృష్టమో అన్నీ సవ్యంగా ఉన్నాయి, నాకు అలా లేదు, మరి అదెంత అందంగా ఉందో, వాడు ఎంత చక్కగా ఉన్నాడో, ఇలా ఈ నోటికొచ్చినట్టుగా మనం మాట్లాడుకుంటాం. మరి అలాంటి వాటిని మాట్లాడినా, ఆ విధముగా ఆలోచించిన, మనం ప్రవర్తించిన, మనం భావించిన, ఇతరులకు ఆ నెగెటివ్ ఆశీర్వాదం ఇచ్చినా అది ఒక శాపం కిందే ఒక లెక్క వస్తుంది. మరి ఎప్పుడైతే ఇలాంటి మాటలు, మన ఆలోచనలు, మన భావనలు మనం ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడైతే మాట్లాడుకుంటున్నామో అది ఒక శాపం కిందే లెక్క వస్తుందన్నమాట. వాళ్ళని చూసి మనం ఓర్వలేకపోయినా, అసూయపడినా, అయిష్టముతో ఇతరుల శుభాల్ని మనం చూడలేకపోయినా, అంటే మనకి కొన్ని నచ్చవనమాట. అలా అవన్నీ కూడా ఒక శాపం ఇస్తున్నట్టే లెక్క అనమాట. ఏంటి అంటే ఒక వేపగింజ భూమిలో నాటితే అది చెట్లే ఎన్నో లెక్కలేనన్ని వేపగింజలు ఎలా అయితే సృష్టిస్తుందో, అలాగే మామిడి టెంక కూడా నాటితే అనేక మామిడికాయలు సృష్టించబడతాయి. కాబట్టి ప్రకృతి ధర్మము మనం ఇచ్చినది ఎన్నో రెట్లు. నువ్వు ఎవరినైతే శపిస్తున్నావో ఆ శాపాలు నీకే తగులుతున్నాయి. అక్కడ మనకు తెలియలేదు. నువ్వు ఎదుటి వాళ్ళని తిడుతూ ఉంటే నీకు నువ్వు తిట్టుకున్నట్టే అవన్నీ నీకే తగులుతాయి. అదే నువ్వు మనస్పూర్వకంగా వాళ్ళని హ్యాపీగా, ఆనందంగా ఉండండి అని మనం ఎప్పుడైతే ఆశీర్వదిస్తామో అవన్నీ కూడా మళ్ళీ మనకే అవి వస్తూ ఉంటాయి. ఎన్నో రెట్లై తిరిగి మనకి వస్తూ ఉంటాయి. మన మాటల ద్వారా, మన చేష్టల ద్వారా, మన భావన ద్వారా. మరి ఆ విధంగా మనకు మనమే ఇక్కడ చేసుకుంటున్నాం అన్న విషయాన్ని ఇక్కడ ఎరుకలో పెట్టుకొని మనం అవతల వాళ్ళతో బిహేవ్ చెయ్యాలి. అంటే మనం పూర్తిగా మనలో ఆ మార్పులు వస్తేనే, అటువంటి మంచి మార్పులన్నవి వస్తూ ఉంటేనే నువ్వు ప్రేమపూర్వకంగా వాళ్ళని ఆశీర్వదించగలిగే శక్తి ఉంటుంది. మరి ఇలా ఈ నెగిటివ్ మాటలతోటి మన జీవితాల్లో మనమే పతనం చేసుకుంటున్నాము. కాబట్టి పెద్దలు అంటారు ఏంటంటే, నువ్వు ఇతరుల శుభాలని కోరు, భగవంతుడు నీ శుభం కోరుతాడు. ఎప్పుడో ఉంది ఈ వాక్యం. ఎదుటి వ్యక్తి ఆనందాలు ఎప్పుడైతే నువ్వు కోరుకుంటావో నీకు కూడా నీ జీవితంలో ఆనందాలు జరుగుతూ ఉంటాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మరి ఈ ఈ ఆశీర్వాదాన్ని మనం ఎలా సాధన చేయాలి? మరి ఎలా చెయ్యాలంటే మన జీవితాల్లో ఆశీర్వాదంను మనం ఇచ్చి పుచ్చుకోవడం అన్నది చెయ్యాలన్నమాట. ఇతరుల వస్తువులకు, ఇతర విషయాలకు మరి అవతల వాళ్ళని పూర్తిగా మనము ఆశీర్వాదం ఇవ్వాలి. వాళ్ళకి మనపూర్వకంగా ప్రేమతో వాళ్ళని ఆశీర్వదించాలి. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనం తీసుకోవాలి. మరి ఆశీర్వాదం అంటే ఏంటి? ఒక ఎనర్జీ. మరి మనమేమి ఇస్తే అది ఎన్నో రెట్లై తిరిగి మనకు వస్తుంది అని అది ప్రకృతి ధర్మము. కాబట్టి మనము ఆశీర్వాదం ఇచ్చే కొద్దీ కూడా, శక్తిని ఇచ్చే కొద్దీ ఇంకా మనము శక్తివంతులం అవుతాము. మరి మన శరీరాన్ని, మన శరీరంలో ఉండే భాగాల్ని, పనితీరుని, మన శరీరంలో అసలు మనం ఏది పట్టించుకోము. మన గురించి మనం అసలు ఎప్పుడు కూడా నేను అందంగా లేను, అందరూ కూడా అద్భుతంగా తయారవుతారు, అందరూ అద్భుతంగా క్లాసులు చెప్తారు, అద్భుతంగా ధ్యానం చేస్తారు, నేను ఇంకా చెయ్యలేకపోతున్నాను. ఇవి ఇంకా ఎంత ధ్యానం చేసినా ఇలాంటివన్నీ మనం పెట్టుకుంటున్నాం. మరి ఎప్పుడైనా మనల్ని మనం పొగుడుకున్నామా? మన శరీర భాగాల్ని, మన పనితీరుని కూడా మనకు మనము ఆశీర్వదించుకోమని చెప్తున్నారు. మరి నా మనసు ఎంతో ఆనందంగా నిర్మాణాత్మకంగా ఉంది,
మళ్ళీ నాలో మాలిన్యాలన్నీ కూడా తొలగిపోవాలి అని మనలో మనం ఆశీర్వదించుకోవాలి. ఇలా మన బుద్ధిని, మన మన జ్ఞాపక శక్తిని, మరి మన ఆత్మని, మన సొంత ఉనికిని మనకు మనమే ఆశీర్వదించుకోవాలి. మరి మన జీవితాల్ని మనమే ఆశీర్వదించుకోవాలి. మరి నా జీవితం ఎంతో ఆయురారోగ్యాలతో, యోగక్షేమాలతో, సిరి సంపదలతో, భోగభాగ్యాలతో, బుద్ధి జ్ఞానముతో మనము అలరారుగాక అని మనకు మనము ఆశీర్వదించుకున్నట్లయితే మరి అలాగే ఉంటుంది మన జీవితం అంతా కూడా. ముందు మనకు మనము ఆశీర్వదించుకోవడం, దీవించుకోవటం మనమే భగవంతులం కాబట్టి అప్పుడు మనం ఎప్పుడైతే అలా ఇతరులు కూడా అలాగే మన ఎదుటి వాళ్ళని కూడా, మన ఫ్రెండ్స్ని, మన చుట్టాలని, మన బిడ్డల్ని అందరినీ ఆ విధంగా దీవించుకుందాము. అలా ఎప్పుడైతే చేస్తామో చక్కగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. ఈ ప్రపంచంలోని మనుషుల మనసులన్నీ కూడా ఎంతో ప్రశాంతంగా ఉండాలి. వ్యక్తులందరూ కూడా జ్ఞానవంతులై ఉండాలి. ఈ ప్రపంచమంతా కూడా జ్ఞానమయమైపోవాలి. అలాంటి ప్రపంచమంతా ఏర్పడాలి. ఈ భూమండలం అంతా కూడాని చక్కగా అలా మనం దీవించుకుంటే చాలు. మనపూర్వకంగా ఆ సృష్టికి ఇవన్నీ పంపిస్తే చాలు. పంచభూతాలన్నీ కూడా కాలుష్యరహితంగా, స్వచ్ఛంగా మారిపోయినట్లుగా మనం అనుకుంటే చాలు. పూర్తిగా సృష్టికి, ఆ విశ్వానికి ఈ వాక్యాలు చెప్పుకుంటే చాలు. మరి సూర్య చంద్రులు, నక్షత్ర మండలాలన్నీ కూడా ఎంతో తేజవంతంగా ఉండాలి. మరి మనం వాడే వస్తువులని, మన ఆస్తిపాస్తులు, మన వ్యాపారాలు, మనకు లభించే డబ్బు, మరి మనం మన ఇంటిని, మన తోటల్ని, మన పంట పొలాల్ని, వాహనాలు ఇవన్నింటిని మనం ఆశీర్వదించాలి. ఎప్పుడైతే అలా ఆశీర్వదిస్తూ ఉంటామో అవి ఎంతో మంగళకరంగా, లాభదాయకంగా, శక్తివంతంగా మారుతూ ఉంటాయి. మరి ఆ యొక్క ఆశీర్వాద శక్తిని బైబిల్లోని వాళ్ళు ఏం చెప్పారంటే, చక్కగా సుభిక్షంగా, ప్రశాంతంగా, సర్వ సంపదలతో, సకల కళలతో, భోగభాగ్యాలతో జీవించాలి అని వ్రాయబడి ఉందట బైబిల్లో కూడాను. హిందూ సాంప్రదాయంలోని మన ప్రతి అణువుని ఆ ఆశీర్వాద యొక్క శక్తి చెప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చాలా కాలం బ్రతకమని, దీర్ఘాయుష్మాన్ భవ అలా కూడా దీవిస్తూ ఉంటారు పెద్దలు. సుఖంగా జీవించు అంటే సుఖీ భవ, కోరుకున్న కోరికలు నెరవేరాలని, అభిష్ట సిద్ధిరస్తు, మరి ధనము, శుభము, కళ్యాణము జరగాలని, శ్రీరస్తు, శుభమస్తు, ఇవన్నీ చక్కగా ఇలాంటి మాటలు ఎప్పుడైతే అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు, అలా అందరినీ మనం ఆశీర్వదించుకోవటం, అందరికీ కూడా ఈ సృష్టికి, ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రతి వస్తువుకి, అన్నిటికీ ఇటువంటి ఎప్పుడైతే పంపిస్తూ ఉంటామో అప్పుడు ఏంటంటే ఏం జరుగుతుంది? జగత్ మంగళం, చంద్రమంగళం, సర్వమంగళం భవతు భవతు భవతు, సర్వమంగళం భవతు, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. అంటే అన్నీ ఆనందంగా ఉండాలి, అన్నీ సౌభాగ్యంగా ఉండాలి, అన్నిటిలోని కూడా నేను ఉంటాను. మరి పంచభూతాలవని, సూర్యచంద్రులు, ఈ ప్రపంచము, మరి 84 లక్షల కోట్ల జీవరాశులు, మరి శరీరము, మనసు, బుద్ధి అన్నీ కూడా ఎంతో ఆశీర్వదించినట్లుగా మనం ఎప్పుడైతే ఆ భావన, ఆలోచనలు, ఆ చూపులు ఎప్పుడైతే మనం చేస్తూ ఉంటామో అవన్నీ కూడా మన తల్లిదండ్రుల ఆశీర్వాదము, గురువుల యొక్క ఆశీర్వాదము చాలా ఇంపార్టెంట్ అంట. తల్లిదండ్రులతో బిడ్డలకు, గురువులతో శిష్యులకు సంబంధ బాంధవ్యాలు సరిగ్గా లేవు అని అనుకునేటప్పుడు మరి ఇటువంటి ఆశీర్వాదాలు ఎప్పుడైతే మనం ఇస్తామో వాళ్ళకి ఆ ఎనర్జీ అన్నది వెళ్తూ ఉంటుంది. ఒక వ్యక్తి తన మనసులోంచి నెగిటివ్ ఆలోచనలన్నీ ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, ఒక వ్యక్తి ఎక్కడైతే ఒక వ్యక్తికి నెగిటివ్ ఆలోచనలతో ఉన్న వ్యక్తికి ఇలా మనపూర్వకంగా మనం ఎప్పుడైతే ఆశీర్వదిస్తామో ఆ నెగిటివ్ అంతా కూడా అతనిలోంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటుందట. మరి కల్కి భగవాను చెప్పారంట, తల్లిదండ్రుల ఆశీర్వాదం అంతా శక్తివంతమైనది తన బిడ్డలకి. మరి అటువంటి చక్కటి బిడ్డల వ్యక్తిత్వాన్ని సంతరించుకొని విద్యా బుద్ధులు చక్కగా అబ్బాలి, మరి దీర్ఘాయుష్మంతులే ఉండాలి, జ్ఞానవంతులుగా ఉండాలి, ప్రయోజకులు అవ్వాలి, చక్కటి ఆరోగ్యంతో ఉండాలి, సర్వ సంపదలతో, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ తల్లిదండ్రులు బిడ్డలుని దీవించాలి. మరి అలా ఉండాలి అంటే ఆ దీవెని ఎంత అద్భుతంగా, మనఃపూర్వకంగా మనం దీవిస్తే ఆ ఎనర్జీ అంతా వాళ్ళకి వెళ్తుంది.
మనం ఎలా అంటూ ఉంటామంటే, "నువ్వు ఎదవ, ఎందుకు పనికిరానివాడా" అని ఇలాంటి మాటలు మాట్లాడతాం గానీ, ఈ ఆశీర్వాదం ఇవ్వాలి, ఈ విధంగా మనం ఇవ్వటం వల్ల వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుందన్న ఒక ఆలోచన మనం పెట్టుకుంటే చాలు. మన ఇంట్లో ఏమనుకుని, "మన ఇంట్లో చెడబుట్టావురా నువ్వు, ఆ మొఖం చూడు" అని, "ఇది పనికొచ్చే మొహమేనా" ఇలా మాట్లాడుకుంటాం. కానీ అలా కాకుండా మనం ఈ శాపనార్థాలు పెట్టకుండా, ఎప్పుడైతే మనం పూర్తిగా వాళ్ళని మనఃపూర్వకంగా ఆశీర్వదిస్తామో, అప్పుడు వాళ్ళు చక్కగా ఆ శక్తిని తీసుకుంటారు. ప్రతి విషయంలోనూ అద్భుతంగా అది ఒక మంత్రంలాగా పనిచేస్తూ ఉంటదట. మరి టీచర్లు పిల్లలు ఏంటంటే ఇక్కడ టీచర్లు కూడా ఫస్ట్ మార్కులు లేదా టాప్ ర్యాంకర్‌లో స్టూడెంట్స్, మిగతా వారందరూ కూడా పనికిరాని వాళ్ళే అన్నది కూడా పెడుతూ ఉంటారు. అలా కాదు, అసలు వాళ్ళకి అలా చెప్పకూడదు. అలా చేయడం వల్ల ఏంటవుతదంటే, ఆ పిల్లల హృదయాల్లోని వాళ్ళకి పాపం ఆళ్ళు కుచించుకుపోయి ఇంకా అసలు ఏంటి ఇలాగా, అంటే నాలో ఆ ఎనర్జీ లేదా, నేను బాగా చదువుకోనా, నేనెందుకు పనికిరానా అన్నది పెట్టుకుంటూ ఉంటారట ఆ పిల్లలు. నువ్వు ఎప్పుడైతే ఆ పిల్లలకి అలా కాకుండా ఆ లక్షణాలు, ప్రేమ, సహనము, "నువ్వు చాలా అద్భుతంగా బాగా చదువుతావురా, నీకు మంచి జాబొస్తది, నీకు అద్భుతంగా మంచి జ్ఞాపక శక్తి ఉంటాది" అని మనం ఎప్పుడైతే ఆ టీచర్లు పిల్లల్ని పొగుడుతూ ఉంటారో, అది ఒక ఆశీర్వాదం కింద ఉంటూ ఉంటదనమాట. కానీ అలా ఎక్కడ స్కూల్‌లో చూసినా పిల్లల్ని తిట్టడము, వాళ్ళు అలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోకపోతే తల్లిదండ్రులు, బిడ్డలు టీచర్స్ కూడా ఆ పిల్లల మనసుల్ని కలుషితం చేసి, వాళ్ళు ఆ భయాలకి లోనైపోయి వాళ్ళ జీవితము దుర్భరం చేసుకుంటున్నారు. అలా కాకుండా మనం ఒక టీచర్ అయితే ప్రతి విద్యార్థిని దీవించండి. వాళ్ళకి జీవితంలో శుభం కలగాలని, బాగా చదువు రావాలని ఆల్ ద బెస్ట్ చెప్పండి ప్రతి విద్యార్థికి కూడా. ఒకవేళ మీరు మీరే గనక ఒక చిన్న పిల్లవాళ్ళ దగ్గరికి వెళ్ళండి. లేదంటే మీరు ఒక పిల్లల దగ్గరికి వెళ్లి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి. మీరు మీకన్నా గురువుగా ఉన్న వాళ్ళ దగ్గరికెళ్లి వాళ్ళ ఆశీర్వాదం మీరు తీసుకోండి. చిన్న పిల్లలైతే మీరు దీవించండి. కళ్ళు మూసుకొని మనం ఆశీర్వదిస్తున్నట్లుగా ఒక భావన పంపిస్తే చాలు. మరి అందుకే తల్లిదండ్రులారా, టీచర్లారా, పిల్లల్ని మీకు బరువుగా భావించకండి. వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దటము మీ బాధ్యత. తల్లిదండ్రులు, టీచర్లను ద్వేషించకండి, అసహ్యించుకోకండి. వాళ్ళు కూడా మీరెప్పుడు ఆహ్, బాల్యములో, ఎందుకంటే ఇక్కడ ఎవరిని కూడా మనం చెప్పడానికి వీల్లేదు. ఆ తల్లిదండ్రులైనా వాళ్ళు బిడ్డలుగా ఉండేటప్పుడు వాళ్ళు తల్లిదండ్రులు ఆ విధంగా చెప్పారు కాబట్టి, వాళ్ళకి ఆ జ్ఞానాన్ని బట్టి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా చెడ్డవాళ్ళు కాదు. అలాగని మనం అలా తీసుకోకూడదు. వాళ్ళకున్న జ్ఞానాన్ని బట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి. మరి ఇటువంటి ఎప్పుడైతే మనం ఈ సాధన అన్నది చేస్తూ ఉంటామో, ఆ తల్లిదండ్రులు కావని, ఈ టీచర్‌లవని ఎప్పుడైతే ఈ సాధన చేస్తూ ఉంటారో, వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ బిడ్డల్ని దీవించడం అవని, ఆశీర్వదించడం అవని, అది అది ఒక అద్భుతంగా వాళ్ళకి ఎనర్జీని ఇస్తున్నట్లుగా, ఆ సంపదల్ని వాళ్ళకి అంటే జీవితంలో సంపద అంటే డబ్బే కాదు. ఇటువంటి ఎనర్జీని, ఒక మంచి ఆలోచనలు ఇవ్వటము, వాళ్ళకి పొగడటము, వాళ్ళని ఎంతసేపు ప్రశంసించటము, ప్రేమతో ఉండటము, మరి అలాంటివన్నీ ఎప్పుడైతే నేర్పిస్తారో ఈ బిడ్డలకి, బిడ్డలవని, బిడ్డలకి ఏమన్నా ఆ తల్లిదండ్రులవని, ఆ టీచర్స్ అవని, ఇది ఒక ప్రాక్టీస్ చేయాలనమాట. అది ఒక హీలింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఆశీర్వాద శక్తి. ఎప్పుడైతే ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తి దగ్గరికి ఒక యో ఎళ్లారనుకోండి, హీలింగ్ చేసే వ్యక్తి అతను దీవిస్తాడు. అప్పుడు అతని శరీరం ఎంతో ఆరోగ్యంగా మారిపోతుంది. అప్పుడు మనకున్న ఆ సంపదలు, ఆ జీవితాన్ని అదే వాళ్ళకి సంపదనమాట. ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తి దగ్గరికి నువ్వు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటావు అని ఎప్పుడైతే మనం మనస్పూర్వకంగా దీవిస్తామో, నువ్వు ఎంతో ఆనందంగా ఉంటావు, సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటావు అంటే చాలు. అదే వాళ్ళకి అద్భుతమైన ఎనర్జీ కింద ఉపయోగపడుతుంది. ప్రేమతో ఆశీర్వదిద్దాం అందరిని కూడా. ఆ ప్రేమతో ఉండి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకుందాము. ప్రతి విషయంలోనూ విజయం ప్రాప్తించాలని ఆశీర్వదించుకుందాం. మనలకు మనము ఆశీర్వదించుకోవటం,
అందరినీ కూడా ఈ సృష్టి మొత్తాన్ని, ప్రతి వస్తువుని, మనకున్న వస్తువులన్నిటినీ కూడా, మన బిడ్డల్ని, మన ఫ్రెండ్స్‌ని అందరినీ కూడా అలాంటి మంచి మాటలతో ఆశీర్వదిద్దాము. మరి ఈ సృష్టి యొక్క ఆశీర్వాదం మనం తీసుకుందాము. సృష్టి యొక్క ప్రేమ, అనుగ్రహము, ఆశీర్వాద ఆశీర్వాదం కూడా మనపై ఎప్పుడు కూడా ఉంటాయి. అది మనమే తీసుకోము. కానీ ఈ సృష్టి మిమ్మల్ని ఆశీర్వదించమని వేడుకోండి. సృష్టిని మనం వేడుకుంటే, నన్ను దీవించు, నాకు ఎల్లవేళలా నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటదట యూనివర్స్. కాబట్టి మన మాటలు, మన ఆలోచనలు, మన చేష్టలు ఆశీర్వాదమైపోతే మనం ఆశీర్వదించబడ్డ వారమే అవుతాము. మన జీవితమే ఆశీర్వదించబడుతుంది. మరి మిమ్మల్ని అంతటిని, మరి అందరినీ ఆశీర్వదించండి. ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతాము. శపిస్తే శపించబడతాము. అంటే ఏది అయితే మనం ఇస్తూ ఉంటామో అదే నువ్వు పొందుతావు. నువ్వు ప్రేమతో ఉండు, ప్రేమను పొందుతావు. నువ్వు ఆనందాన్ని పంచు, ఆనందాన్ని పొందుతావు. నువ్వు ఆశీర్వదించు, ఆశీర్వాదాన్ని పొందుతావు. నువ్వు శపిస్తే ఆ శాపాలే పొందుతావు. ఏది ఇస్తే అది మనకు వస్తుంది. ఈ జ్ఞానం అంతా కూడా మనకి ఎందరో మాస్టర్స్ అద్భుతంగా మంచి జ్ఞానాన్ని ఇస్తున్నారు. కానీ ఇక్కడ ప్రాక్టీస్, ప్రాక్టీస్, ప్రాక్టీస్. మన లైఫ్‌లో ఇదంతా కూడా ప్రాక్టీస్ చేసుకోవడం కోసమే మళ్ళీ మనం ఇదంతా కూడా మళ్ళీ చదువుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్.